మేము దేవుని ప్రేమను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండాలని ఉదయకాలం మందు క్రీస్తు మార్గం గురించి తెలియపరుస్తున్నాను. ప్రేమైన దేవుని వాళ్ళారా, 2024 సంవత్సరముల కిందగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమికి వచ్చాడు. మానవ జన్మ పరమార్థాన్ని తెలియని పరిస్థితుల్లో ఈ భూమి మీద బ్రతుకుతున్న వారందరికీ, ఈ భూమి మీద ఉన్న వారందరూ ఈ లోకమే శాశ్వతం అనుకొని బ్రతుకుతూ కాలగర్భంలో వెళ్ళిపోతున్న వారందరికీ ఒక మాట తెలియపరుస్తున్నాడు. సమస్తమైన జనులారా, మీకు తెలియపరుస్తున్న మాటలు నా మాటలు వింటే మీరు బ్రతుకుతారయ్యా. నా మాటలు అంటే మీరు పిడిశువును పెట్టి లోక సంబంధమైన ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు. మీరు పుట్టారు కాబట్టి ఈ లోకం ఉన్నదని మీరు తెలుసుకున్నారు కదా. సూర్యుడు ఉన్నాడు, నక్షత్రములు ఉన్నవి, ఈ ప్రకృతిలో ప్రతి గాలి ఏదో ప్రకృతిలో ఎన్ని ఉన్నావని నువ్వు తెలుసుకున్నావు కదా. నీవు పుట్టావు కాబట్టి ఈ లోకం ఉన్నది, కానీ ఇంకో లోకం ఉన్నదని తెలియపరచడానికినే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే పుట్టాము కాబట్టి ఈ లోకం ఉన్నది, సూర్యుడు నక్షత్రములు అన్నీ మనకి ఈ ప్రకృతి అంతా మనుషులు ఉన్నారు, ఈ లోకము ఉన్నది. ఈ లోకములో మన సందడి ఎంతో గొప్పదిగా ఉన్నదని మనం తెలుసుకున్నాం. కానీ వచ్చిన మనిషి ఒకటి ఆలోచన చేసుకున్నట్టయితే పుట్టిన మనిషి ఒకరోజు మరణించక తప్పదు. మరణించిన మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడనే సంగతులు చెప్పడానికినే ప్రభువుని యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరముల కిందగా ఈ భూమికి వచ్చాడు. మనిషి ఏమనుకుంటున్నాడంటే 60-70 ఏళ్ళ జీవిత కాలం ఇదే కాలం అనుకుంటున్నాడు. కాదయ్యా, ఈ 60-70 ఏళ్ళ జీవిత కాలం ముగించుకున్న తర్వాత మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, మన జీవిత గమ్యం ఏదని తెలియపరచడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎన్నో ఉపమానాలుగా తెలియపరుస్తున్నాడు, ఎన్నో విధానాలు తెలియపడుతున్నాడు. ప్రకృతిని చూపిస్తున్నాడు, అలాగనే చాటను చూపిస్తున్నాడు, అలాగనే దానిలో ఉన్న గింజలు చూపిస్తున్నాడు. ఇవన్నీ ఒక రోజు ఇవి చెరిగి దీనిలో ఉన్న ధూళి ఎలాగైతే పక్కకి పోయి మంచి గింజలు ఏ రీతిగా అయితే నిలబడి ఆ గింజలు ఒక కొట్టులో పోచుకుంటామో ఆ రీతిగానే ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ పాప విమోచనతో ఈ భూమి మీద బ్రతుకుతున్న వారందరూ ధూళి వలె పక్కకి వెళ్ళిపోతారు. దేవుని కొరకు బ్రతికిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటే నా సన్నిధానములకు నాకు చేరుతారని ఎన్నో ఉపమానాలుగా యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నాడు. అవును, ఇవన్నీ తెలియపరిచిన మానవుడు మాత్రమే ఈ భూమి మీదగా ఈ 60-70 ఏళ్ళ జీవిత కాలంలో ఇదే కాలం అనుకొని ముగించుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ వెళ్ళిపోయే మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడని మనం బైబిల్ చూసినట్టయితే కీర్తనల గ్రంథము 89:48 చూసినట్టయితే బైబిల్ ఈ విధంగా చదివిస్తున్నది, మరణము చూడక బ్రతుకు నడియవడు అని రాయబడినది. అవునండి, మరణిస్తాడని అందరికీ తెలుసు. మరణిస్తాడని ఎవరైనా ఒక మనిషి చనిపోతే ఆ ఇంటికాడికి పోయి ఆ కుటుంబం వాళ్ళకు ఓదార్పు చేసి ఎలాగ చనిపోయాడని అడిగి అందరు కుటుంబంలో ఉన్న వారందరికీ ఓదార్పు చేస్తాం. ఓదార్పు చేసిన తర్వాత మరలా ఆ మనిషిని ఏమి ఆలోచన చేస్తారంటే ఎన్ని గంటలకు సమాధి చేయబడతాడని ఆలోచనలు ఒకరు సమాధానం చేసుకొని పలాను నిమిషాలకు పలాను సెకండ్లకు పలాని గంటలకు ఈ రోజు మట్టి అయిపోతాడని చెప్పుకుంటాం. అంటే మనిషి అల్లా ఆడి వరకు ఆలోచన చేస్తున్నాడంటే మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది దేహము వరకే ఆలోచన చేస్తున్నాడు. కానీ బైబిల్ మాత్రము తెలియపరుస్తున్నది. బైబిల్ మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడని బైబిల్ చెప్తున్నదంటే పాతాళానికి వెళ్ళిపోతుందని బైబిల్ చెప్తున్నది. మనిషి ఏమనుకుంటున్నాడంటే మరణించిన తర్వాత సమాధి తోటకి వెళ్ళిపోతుందని మనిషి అనుకుంటున్నాడు. ఎందుకంటే మానవ జన్మ పరమార్థాన్ని మనము తెలియక, దీనిలో ఉన్నది ఈ శరీరంలో శక్తివంతమైన ఆత్మ ఉన్నదని తెలియక, ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతున్నది అనే సంగతులు తెలియక శరీరాన్ని గురించి ఆలోచన చేసి శరీరముతో ఎన్నో పాపాలను ఎన్నో ఒడికట్టుకొని పాపముతో ఈ శరీరముతో ఎన్నో మనిషి జీవిత కాలంలో ప్రేమ లేని పరిస్థితుల్లో బ్రతుకుతూ ఒక రోజు మరణిస్తాడు. కానీ మరణించిన మనిషి ఎక్కడికి వెళ్ళిపోతుందన్న సంగతులు చెప్పడానికనే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నాడు. మరణము చూడక బ్రతుకు నడియవడు,
పాతాళ వశము కాకుండా తను తప్పించుకునగలవాడు ఎవడు అంటున్నాడు. మరణించిన మనిషల్లా ఎక్కడికి వెళ్ళిపోతుందని దేవుడు తెలియపడుతున్నాడంటే పాతాళానికి వెళ్ళిపోతున్నారని రాయబడినది. మనుషులు ఏమనుకుంటున్నాము, మనం అందరం ఏమనుకుంటున్నామంటే సమాధి తోట వరకే మన జీవితం అనుకుంటున్నాడు. అవునండి, సమాధి తోట వరకు మన జీవితం కాదు. మన జీవితం ఉన్నది ఎక్కడికి వెళ్ళిపోతుందని దేవుని జ్ఞానం తెలియపరుస్తున్నదంటే మనిషి మరణించిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోతుందని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది. అందుకే దేవుని జ్ఞానం మనము ఆలోచింప చేసినట్టయితే, దేవుణ్ణి మనము బ్రతికినట్టయితే మన స్థితి ఏది, మన గమ్యం ఏది, మన బ్రతుకులు ఏమని తెలియపరచదే దేవుని వాక్యం. అవునండి, ఈ జీవిత కాలంలో ఈ కొద్ది కాలమైన జీవితాన్ని మనం మరచిపోయి పాతాళానికి వెళ్ళిపోతున్నాం. మనిషి పాతాళం వరకే కాదు మన బ్రతుకు ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే, మన జీవితము ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే మన జీవితం ఎరగని పరిస్థితుల్లో మనిషి బ్రతుకుతున్నాడు. అందుకే బైబిల్ చెప్తున్న మాటలు మనం ఒకసారి ఆలోచింప చేసినట్టయితే, మరణము చూడక బ్రతుకు నడియవడు, పాతాళ వశము కాకుండా తను తప్పించుకునగలవాడి ఎవరని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది. అవునండి, మన జీవిత గమ్యాన్ని మనం ఒకసారి ఆలోచింప చేసుకున్నట్టయితే, ఒకసారి మన జీవితంలో మనము ఏది కోల్పోతున్నామో, కోల్పోయిన సంగతులు మనము తిరిగి తెచ్చుకోవాలి. సత్యమును జీవమును నా దారిన తప్ప ఎవరు తండ్రి దేవుని వద్దకు చేరునని తెలియపడుతున్నాడు. అవును ప్రేమను దేవుని పిల్లలు, యేసుని ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవుతారు. నువ్వు దేవుని కుమార్తెగాను దేవుని కుమారుడుగాను కావాలంటే యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించాలి. అందుకే ఆయన అందరినీ పిలుస్తున్నాడు. సమస్తమైన జనులారా అంటున్నాడు, నా వద్దకు రండయ్యా, నేను మీకు విశ్రాంతిని కలిగించేస్తానని తెలియపడుతున్నాను. అవునండి, దేవుని లేదండి, ఈ భూమి మీద ఉన్న వారందరూ దేవుని పిల్లలు కాబట్టి ఆ దేవుని పిల్లలైన వారందరూ తన ప్రేమతో ఆయన పిలుస్తున్నాడు. సమస్తమైన జనులారా అంటున్నాడు, నా దగ్గరికి రండయ్యా, నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తానని తెలియపడుతున్నాడు. ఆయన ప్రేమ, ఆయన దయ పొందాలంటే ఈ భూమిలో, ఈ శరీరంలో నీ ఆత్మ ఉన్నప్పుడే సరి చేసుకోవాలి. అంటే ఈ భూమి మీద నీ బ్రతుకులను సరి చేసుకోవాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆ రక్షకుడు ఎవరు, దేవుడు ఎవరు, మనకు మార్గం ఎవరు అనే సంగతులు ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి. అందుకే యేసు చెప్తున్నాడు, నేనే మార్గం అంటున్నాడు. అవునండి, ఆయన నేనే మార్గం అంటే ఇంకొక నేను కూడా మార్గం అని చెప్పలేదు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నేనే మార్గము అంటే ఆయననే నేనే మార్గం అని తెలియపడుతున్నాడు. కాబట్టి మార్గమైన యేసుక్రీస్తు వారిని మనం అడిగితే ఆయననే మనకు తోవ చూపిస్తాడు పరలోకానికి. అందుకే సమస్తమైన జనులారా అంటున్నాడు, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగచేస్తానని తెలియపడుతున్నాడు. ఆయన ప్రేమను, ఆయన దయను పొందాలంటే ఇది క్రీస్తుని మార్గములో ప్రతి ఒక్కరూ నడవాలి. అందుకే సమస్తమైన జనులారా అని తెలియపడుతున్నాడు. కాబట్టి యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించును, అప్పుడు నీవును నీ ఇంటి వారును అందరూ రక్షణ పొందుతారు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం.